ఒక ఆడపిల్ల ఎలా బ్రతకాలి అనేది మీకు ఆ మూవీలో పిన్ టు పిన్ చూపిచ్చారు. అది చూస్తే మనకు మనమే ఇన్‌స్పైర్ అవుతాం. అవును. అది చూసాకైనా మీ కాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఎందుకు ఎన్ని రోజులని ఒకరి మీద డిపెండ్ అవుతారు మీరు? అండ్ హస్బెండ్ అయినా కొంత వరకే పెడతాడండి. మనం ఎక్స్‌ట్రా ఖర్చు పెడితే మన హస్బెండ్ కూడా మనకివ్వలేరు అమౌంటు. నేను నీకు ఒకటైతే నచ్చినప్పుడు చెప్తానండి మీ అందరికి. సిట్యుయేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవండి. అంటే ప్రతిదీ మనం కన్సిడర్ చేసేసుకోవాలి. ముందే రెడీగా ఉండాలి. ఏదైనా ఫేస్ చేయాలి అంటే. అంటే నేనది ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అందుకనే నేను చెప్తున్నాను. ఆయన చేస్తున్నారు గదా! ఆయన మీద వదిలేద్దాంలే అని చెప్పి డెఫినెట్‌గా అనుకోవద్దండి. మీకొచ్చిన పని మీరు చేస్తూ ఎంతో కొంత ఎర్నింగ్స్ తెచ్చుకోండి. అన్ని రోజులు మంచివి కాదు. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. అంటే ఎప్పుడు ఏమవుతుందో అనేది మనం చెప్పలేము. అఫ్‌కోర్స్ అంతా బావుంటే అందరం హ్యాపీయే. బట్ అనుకోకుండా జరిగే సంఘటనలు చాలా చూస్తున్నాం ఈ మధ్య. మీరు చూసినట్లయితే. సో, అలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడకూడదు. ఓకే. రైట్. మీరేదైనా ఫీల్డ్‌లో రెడీగా ఉన్నారు. ఒక ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేకపోయినా సరే మీరు హెల్పింగ్ హ్యాండ్ లాగా ఆదుకుంటున్నారు అన్నట్లయితే డెఫినిట్‌గా ఆ ఫ్యామిలీకి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. మీ పిల్లలకి మీరు అండగా ఉంటారు. రైట్. సో, ఒక్క ఎర్నింగ్ ఒద్దండి ఇంట్లో డెఫినెట్‌గా ఒక్క పర్సన్ కాదు. సో, మీరు గూడా ఏదైనా చేయగలిగితే మ్యామ్ ఇంకో 100% విషయం చేయండి. మ్యామ్. ఒక హస్బెండ్ గురించే చెప్పాలి. హ్మ్. ఇప్పుడు మా హస్బెండే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా